హలో ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ సర్క్యులర్ స్ట్రక్చర్ యూస్డ్ బై జొరాస్ట్రియన్స్ ఫర్ ద ఎక్స్కార్నేషన్ ఆర్ ద డిస్పోజల్ ఆఫ్ హ్యూమన్ డెడ్ బాడీస్ త్రూ ఎక్స్పోజర్ టు ద న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ స్కావెంజర్ యానిమల్స్ సచ్ యాజ్ వల్చర్స్ ఈజ్ కాల్డ్ అని మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ వచ్చి జొరాస్ట్రియన్స్ అనే జొరాస్ట్రియనిజం అనే రిలీజియన్కి సంబంధించింది. ఈ జొరాస్ట్రియన్స్నే ఫాలో వాళ్ళని మన ఇండియాలో పార్సీస్ అంటారనమాట. సో ఆ జొరాస్ట్రియన్ రిలీజన్లో ఒక ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్ ఏంటంటే డెడ్ బాడీస్ని వాళ్ళు బర్రీ కానీ క్రీమేట్ కానీ చేయరు. వాళ్ళు ఏంటంటే ఒక టవర్ ఆఫ్ సైలెన్స్ అని ఉంటుంది. ఆ టవర్ ఆఫ్ సైలెన్స్లో దాన్ని డక్మా అంటారు. ఆ డక్మాలో న్యాచురల్ ఎలిమెంట్స్కి ఎక్స్పోజ్ చేస్తారనమాట. స్కావెంజర్ యానిమల్స్ సచ్ యాజ్ వల్చర్స్, దాన్నే దక్మా అంటారు. సో మనం చూసుకుందాం. ఈ దక్మా అనేది ఏంటంటే మనం దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. ఈ జొరాస్ట్రియన్ ఫ్యూనరరీ స్ట్రక్చర్ అనమాట. ఇది ఫ్యూనరల్ కోసం యూస్ చేసే స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ మన హ్యూమన్ కార్ప్సెస్ని డీకంపోజిషన్ కోసం న్యాచురల్ ఎలిమెంట్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారనమాట. వల్చర్స్ కానీ స్కావెంజర్ యానిమల్స్ కానీ వాళ్ళు ఎక్స్పోజ్ బాడీస్ని ఈట్ చేసి వాళ్ళు న్యాచురల్ ఎలిమెంట్స్కి లీవ్ చేస్తారు. దాన్ని డక్మా అంటారు. దక్మా లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. ఈ దక్మా అనేది మన పార్సీస్ ఇండియాలో ఇంకా ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడే ముంబై అదర్ ప్లేసెస్లో కూడా ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ అనేది ఉందన్నమాట. అదే డక్మాస్ అంటారు. సో మనకి ఎందుకు ఈ ప్రాక్టీస్ ఉందంటే జొరాస్ట్రియన్ బిలీవ్స్ ప్రకారం ఏంటంటే బాడీ అనేది మనకి డిసిక్రేటెడ్ బై ఫైర్ ఆర్ ఎర్త్, అంటే అగ్ని ద్వారా కానీ భూమిలో మనం బరియల్ చేస్తే సాక్రెడ్ ఎలిమెంట్స్ అనమాట. వాళ్ళకి జొరాస్ట్రియన్ బిలీవ్స్లో ఈ పొల్యూట్ అవ్వకూడదు. సో అందుకని వాళ్ళు ఈ మెథడ్ని ఆప్ట్ చేసుకుంటారనమాట. సో ఇదే మనకి టవర్ ఆఫ్ సైలెన్స్, దీన్నే మనం దక్మా అంటాం. సో మనకి ఇలా వాళ్ళ బాడీని ఏంటంటే మనకి ఆఫ్టర్ డెత్ వాళ్ళు ఇంప్యూర్గా బిలీవ్ చేస్తారు. సో ఈ సేక్రెడ్ ఎలిమెంట్స్ అయినట్టు ఎర్త్ కానీ ఫైర్ కానీ వాళ్ళు టచ్ కాకూడదు అనుకుంటారు అనమాట. సో అందుకే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ ప్రాక్టీస్ని ఫాలో అవుతారు. సో ఇది టవర్ ఆఫ్ సైలెన్స్. ఇక్కడ మనకి న్యాచురల్ ఎలిమెంట్స్కి ఎక్స్పోజ్ అవుతాయి. స్కావెంజర్స్ యానిమల్స్ లైక్ వల్చర్స్ అవన్నీ వచ్చి డీకంపోజిషన్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనం జొరాస్ట్రియన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ ప్రాఫిట్ వచ్చి జొరతుష్ట్రా అనమాట. ఏన్షియంట్ గ్రీక్స్ వచ్చి జొరాస్టర్ అంటారు, అందుకే దీన్ని జొరాస్ట్రియనిజం అంటారు రిలీజన్. సో వీళ్ళ పవిత్ర గ్రంథం వచ్చి అవస్థ అనమాట. ఈ అవస్థలో ద గాదాస్ ఆఫ్ జొరతుష్ట్రా ఉంటుందన్నమాట. ఇవి హిమ్స్ ఆఫ్ జొరాస్ట్రియన్స్. సో మనకి మిగిలిన ఆప్షన్స్ కూడా చూసుకుంటే సల్లేఖన ఉంది. ఇది సల్లేఖన అని జైనిజంలో ఫాలో అవుతారు. వాలంటరీ ఫాస్టింగ్ అంటిల్ డెత్ అనమాట. సో నెక్స్ట్ అపరిగ్రహ వచ్చి కూడా జైనిజంలో కూడా ఉంటుంది. అపరిగ్రహ ఇదేంటంటే మనకి నాన్ పొసెసివ్నెస్ అనమాట. నాన్ గ్రీడినెస్ అంటే మనం మినిమైజ్ డిజైర్, మన కోరికలని మినిమైజ్ చేసుకొని మనం హోర్డింగ్ అంటే దాచిపెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడాన్ని అపరిగ్రహ అంటారనమాట. సో ఇవి పంచమహావ్రతాస్ ఉంటాయి జైనిజంలో. దాంట్లో ఒక పంచమహావ్రతమే 5 vows ఆఫ్ జైనిజంలో అపగ్రహ ఒకటనమాట, నాన్ అక్వజేషను. మిగిలిన కూడా చూసుకోండి. అహింస, సత్య, అస్థయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనేది మనకి వర్ధమాన్ మహావీర్ గారు దీన్ని యాడ్ చేస్తారనమాట. సో ఈ జైనిజంలో ఇవన్నీ వర్డ్స్ అని చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. ఈ పంచమహావ్రతాస్లో మనం చూసుకున్నాం కదా, అహింస, సత్య, అస్థేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య ఉంటాయి. త్రిరత్నాస్ అని ఉంటాయి, 3 jewels ఆఫ్ జైనిజం: సమ్యక్ శ్రద్ధ, రైట్ ఫెయిత్; సమ్యక్ జ్ఞాన, రైట్ నాలెడ్జ్; సమ్యక్ కర్మ, రైట్ యాక్షన్. నెక్స్ట్
ఇవన్నీ 2 సెక్ట్స్ ఆఫ్ జైనిజం, శ్వేతాంబరాస్, దిగంబరాస్. సో లాస్ట్ షెన్షాయి అని ఉంది కదా, అది ఏం లేదు, పార్సీ జొరాస్ట్రియన్స్ యొక్క క్యాలెండర్ నేమ్ అనమాట షెన్షాయి అనేది. సో మనకి అలా అపర్గ్రహ, నెక్స్ట్ సల్లేఖన, జైనిజం లాని రిలేటెడ్ అని తెలిసిన ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మిగిలేది దక్మా, షెన్షాయి. ఇంకా ఆ 2 ఆప్షన్స్లో మనకి దక్మా అనమాట, టవర్ ఆఫ్ సైలెన్స్. సో ఇవన్నీ జొరాస్ట్రియన్స్ యొక్క క్యాలెండర్స్ అనమాట. సో ఆ క్యాలెండర్లో ఒక ఆప్షన్ మనకి షన్షాయి. సో మనకి క్వశ్చన్ వచ్చి రిలీజన్ అండ్ టాపిక్ నుంచి వచ్చింది. సో జొరాస్ట్రియన్స్ అనేది బిలీవ్ ఇన్ వన్ గాడ్ అనమాట, అహూరా మజ్దా. మీనింగ్ వచ్చి అహూరా మజ్దా అంటే ద గాడ్ ఆఫ్ విజ్డమ్ అనమాట. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మోనోథిస్టిక్ రిలీజన్గా బిలీవ్ చేస్తారు జొరాస్ట్రియనిజం అనేది. సో వాళ్ళ ప్రాఫిట్ వచ్చి మనం చూసుకున్నాం జొరాస్ట్ర అని కూడా అంటారు. సో ఇంకా సెరమనీస్ ఏమున్నాయి, కమింగ్ ఏజ్ సెరమనీ ఉంటుంది, నవజోత్ అని. నవజోత్ సెరమనీలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. అలెగ్జాండర్ కానీ, తర్వాత వచ్చి ముస్లిం ఇన్వేజన్స్లో జొరాస్ట్రియన్స్ యొక్క చాలా హోలీ స్క్రిప్ట్స్ అవస్థానం ఉంది కదా, వాటిని బర్న్ చేస్తారనమాట. వాళ్ళ ప్రేయర్స్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఈ రిచువల్స్ అనేవి చాలా యూజ్ అయ్యాయి అనమాట. నవజోత్ అంటే కమింగ్ ఏజ్ సెరమనీ, అంటే వాళ్ళు మనకి వాళ్ళ రిలీజియన్లోకి యంగ్ పీపుల్ని ఇనిషియేట్ చేస్తారనమాట. సో నవజోత్ అంటే న్యూ అండ్ రిసైటర్ ఆఫ్ ప్రేయర్ అనమాట. సో నెక్స్ట్ ఇన్నర్ గార్మెంట్స్ కూడా వాళ్ళు వేసుకుంటారు, వాటిని సడ్రా అంటారు. ఇదేంటంటే ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఈవిల్ అండ్ రిమైండర్ టు హ్యావ్ గుడ్ థాట్స్, వర్డ్స్, డీడ్స్. 2 పాకెట్స్ ఉంటాయి, అవి ఒక పాకెట్ వచ్చి మనకి గుడ్ డీడ్స్ని స్టోర్ చేసుకోవడానికి సింబాలిక్గా పాకెట్ ఉంటుంది. సో జొరాస్ట్రియన్స్ యొక్క ప్రాఫిట్ అనమాట. సో ఇదేంటంటే ఫార్వసీ అనమాట. ఫార్వసీ అంటే గార్డియన్ స్పిరిట్ అనమాట. మన వరల్డ్లో గుడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ చేసే గార్డియన్ స్పిరిట్ని ఫార్వసీ అంటారు, అది ఆ సింబల్. సో మనకి వరల్డ్లో జొరాస్ట్రియన్స్ అనేవాళ్ళు మెయిన్గా మనకి ఇండియాలో ఉన్నారు ఎక్కువ, తర్వాత వచ్చి ఇరాన్లో. ఇది యాద్ అనే ప్లేస్లో జొరాస్ట్రియన్ ఫైర్ అనేది ఇప్పుడు కూడా మనకి ఎటర్నల్లీ బర్న్ అవుతూనే ఉందన్నమాట. సో జొరాస్ట్రియన్స్ అనేది ఫైర్ వర్షిపర్స్ కాదు, అది ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. జొరాస్ట్రియన్స్ అనేవాళ్ళు ఫైర్ వర్షిపర్స్ కాదు, వాళ్ళు బిలీవ్ చేస్తారు ఏంటంటే సేక్రెడ్ అని ఫైర్. మనకు చెప్పుకున్నాం కదా వన్ గాడ్ అని, అహూరా మజ్దా యొక్క రేడియేటింగ్ పవర్ని ఫైర్ అనేది రేడియేట్ చేస్తుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. సో మనకి ఫైర్ టెంపుల్స్ ఉంటాయి, పార్సీ, ఇరానియన్, జొరాస్ట్రియన్స్ అలా ఉంటారు నార్మల్గా. కాన్సన్ట్రేటెడ్ ఫైర్లో నార్మల్ ఫైర్ టెంపుల్ మనం కూడా వెళ్ళొచ్చు. సో అది నెక్స్ట్ ఇవి అనమాట, గుడ్ వర్సెస్ ఈవిల్, లైట్ వర్సెస్ డార్క్నెస్. అహూరా మజ్దా వచ్చి లైట్ అనమాట, ఆంగ్రమెన్యూ వచ్చి డార్క్నెస్. ఈ ఫైట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ కాన్సెప్ట్ అంతా గుడ్ వర్సెస్ ఈవిల్, లైట్ వర్సెస్ డార్క్నెస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ అబ్రహామిక్ రిలీజన్స్ జొరాస్ట్రియన్స్ నుంచే ఇన్స్పైర్ అయ్యారనమాట. సో నెక్స్ట్ గంబరు, కమ్యూనిటీ డిన్నరు, ఇలాంటి వర్డ్స్ అన్నీ చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ నవరోజ్ అని ఉంటుంది. నవరోజ్ వచ్చి మార్చ్ 21 సెలబ్రేట్ చేసుకుంటారు జొరాస్ట్రియన్స్. సో మనకి యూఎన్ కూడా రికగ్నైజ్ చేసింది 21 మార్చ్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నవరోజ్గా డిస్క్రైబ్ చేసి, ఇది స్ప్రింగ్ ఫెస్టివల్, పర్షియన్ ఆరిజిన్. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే 3000 సంవత్సరాల క్రితం నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. జొరాస్ట్రియనిజం అనేది రిలీజన్ అనేది చెప్పుకున్నాం కదా, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మోనోథిస్టిక్ రిలీజన్, అబౌట్ 3500 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అని చెప్పుకుంటారనమాట. సో మనకి వీళ్ళు మెయిన్ జొరతుస్ట్రా గారు వచ్చి మన ప్రాఫిట్ జొరాస్ట్రియన్స్కి. అహూరా మజ్దా అంటే గాడ్ అనమాట, విజ్డమ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ విజ్డమ్. సో మనకి 2 మెయిన్ హాలిడేస్ ఉంటాయి, నవరోజ్
నవరోజ్ ఇందాక మనం చూసుకున్నాం 21st మార్చ్, ఎల్డా వచ్చి డిసెంబర్ 21st అనమాట. సో మనకి న్యూస్లో కూడా ఉంది ఈ డక్మా అనేది. రతన్ టాటా గారు రీసెంట్గా చనిపోయారు కదా. రతన్ టాటా గారు వచ్చి మనకి ఈ డక్మా ప్రాక్టీస్ని ఫాలో అవ్వలేదు, మనకి టవర్ ఆఫ్ సైలెన్స్ని ఫాలో అవ్వలేదు, ఫ్యూనరల్ని ఎలక్ట్రిక్ క్రిమేషన్ని ఆప్ చేశారనమాట. సో అందుకని ఈ డక్మా గురించి అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేశాయి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి పార్సీస్ ఎందుకు డెడ్ని ఇలా మనకి టవర్ ఆఫ్ సైలెన్స్ని డక్మాని ఫాలో అవుతారంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నీట్గా. జొరాస్ట్రియనిజంలో మనకి ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ చెప్పుకున్నాం కదా. లైట్ అంటే అహూరా మజ్దా, డార్క్నెస్ వచ్చి యాంగ్రమెన్యూ. ఈ ఫైట్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్. ఎప్పుడైతే పర్సన్ అనే వాళ్ళు చనిపోతారో వాళ్ళ బ్యాటిల్ అనేది ఎండ్ అయిపోయినట్టు. బాడీ అనేది ఇప్పుడు మనకి డార్క్ ఫోర్సెస్తో యాంగ్రమెన్యూతో కలిసిపోయినట్టు అనమాట. సో అందుకని మిగిలిన సీక్రెట్ ఎలిమెంట్స్ని ఎర్త్ ఆర్ ఫైర్కి యాంగ్రమెన్ ఓవర్టేక్ చేయకోకుండా మనం ఈ డక్మా అనేది టవర్ ఆఫ్ సైలెన్స్ని మనం ఫాలో అవుతారనమాట జొరాస్ట్రియన్స్. సో ఇది డక్మా అంటే ఇది టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని. సో ఇది ట్రెడిషన్ ఆఫ్ డక్మా. సో మనకి ఇప్పుడు ఇది అనేది ప్రాక్టీస్ అనేది కొంత రాను తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి ప్రాక్టికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్, మనకు వాల్చర్ పాపులేషన్ కూడా డ్యూండిలింగే తెలిసిందే కదా, డైఫ్లో అని అది చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం డ్యూ టు ద డిక్లైనింగ్ వల్చర్ పాపులేషన్ అండ్ అదర్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ మోడర్న్ అడాప్టేషన్స్ అనేవి ఫాలో అవుతున్నారు. క్రిమేషన్ కానీ బరియల్ కానీ ఫాలో అవుతున్నారు డక్మా ప్లేస్లో. సో రతన్ టాటా గారి యొక్క ఫ్యూనరల్ కూడా మనకి ఎలక్ట్రిక్ క్రిమోటోరియంలో జరిగిందనమాట. సో మనం ఫిలాసఫీ చూసుకుంటే హ్యాపీనెస్ కమ్స్ టు ద హూ బ్రింగ్ హ్యాపీనెస్ టు అదర్స్ అనమాట. సో దీస్ కోర్ ఫిలాసఫీ వచ్చి జొరాస్ట్రియనిజంలో గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్. సింపుల్ అంటే మన మంచి ఆలోచనలు, మంచి వాక్కు, మంచి పనులు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.